రష్యా దెబ్బ నుంచి ఉక్రెయిన్ కాపాడుకోవడం, అదే సందర్భంలో ఉక్రెయిన్లో ఎదుగుదల, ఈ రెండు ఏకదం సాధ్యం అంటే సాధ్యం కాదు. దానికి సాక్ష్యం లక్షలాది మంది దేశం విడిచిపోయారు. నాటో సహకరిస్తున్నా, యూరప్ దేశాలు సహకరిస్తున్నా, అక్కడికి శరణార్థులు కొంతమంది పోయినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితి అయింది. యుద్ధంలో మరోవైపు ఉక్రెయిన్ సైన్యం లొంగిపోతుంటాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు రష్యా ఆధీనం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎదురుదాడి కోసం వ్యూహాలు అనుసరిస్తున్నటువంటి ఉక్రెయిన్కి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉక్రెయిన్ ఎలక్ట్రీషియన్స్ అండ్ ఇంజనీర్స్ ఆర్ రిపేరింగ్ అండ్ రిస్టోరింగ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ సెవరల్ సిటీస్ amid constant Russian attacks. Continuous missile strikes have left Ukrainian power plants in ruins since late March. Russia recently destroyed a thermal power plant near Kyiv. ఇది మెయిన్ ఏం చేస్తుందంటే రష్యా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజలకి విరక్తి కలగాలంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి కరెంటు సరఫరాని ఎక్కడికక్కడ స్తంభింప చేయడంగా ధ్వంసం చేసి పడేసింది. దాంతో నాశనం అయిపోయినటువంటి ప్లాంట్లకి అక్కడున్న ఇంజనీర్లు సరిపోవట్లేదు. ఇప్పుడు విదేశాల నుండి వచ్చినటువంటి ఇంజనీర్లు, నాటో దేశాల నుండి వచ్చినటువంటి ఇంజనీర్లు, అలాగే ఉక్రెయిన్కి సంబంధించిన ఇంజనీర్లు కలిసి టీమ్స్గా ఏర్పడి ముందు ఆయా ప్లాంట్లను పునరుద్ధరించే పని చేస్తున్నారు. అయితే ఈలోపుగా మళ్ళీ ధ్వంసం చేసేటటువంటి పనిని రష్యా చేసుకెళ్తోంది.